వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్. ఈరోజు తెలంగాణ ఐసెట్ 2024 కౌన్సిలింగ్లో ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చిన తర్వాత ఫీజు ఎప్పుడు ఎక్కడ పే చేయాలని ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా వీడియో లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకు ఫస్ట్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ వచ్చేసి 14th సెప్టెంబర్ రోజు రిలీజ్ చేస్తారు. సో మీకు కాలేజ్లో సీట్ వచ్చిన స్టూడెంట్స్ వచ్చేసి 14th నుంచి 17th వరకు సెల్ఫ్ రిపోర్టింగ్ త్రూ ద వెబ్సైట్ చేయాలి. అంటే మీకు వచ్చిన కాలేజ్ యొక్క వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ ఫీజు పే చేసి 14th నుంచి 17th లోపు జాయిన్ అవ్వాలి. 17th సాయంత్రం 5 గంటల లోపు కనుక జాయిన్ అవ్వకపోతే మీ సీట్ అనేది ఆటోమేటిక్గా క్యాన్సిల్ అవుతుంది. ఇంకా పూర్తి వివరాలు చూసుకుంటే ఫస్ట్ అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ అనే హెడ్డింగ్ ఉంది కదా. 14th రోజు సీట్ అలాట్మెంట్ అఫీషియల్ వెబ్సైట్ నుంచి క్యాండిడేట్ లాగిన్కి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవాలి. మీకు డౌన్లోడ్ చేసుకోవాలంటే ఏముండాలి అంటే ఆర్ఓసి ఫామ్ నెంబర్ ఉండాలి. అంటే మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ వెళ్ళినప్పుడు ఒక ఫామ్ ఇచ్చారు కదా, ఆ ఫామ్ పైన నెంబరు, టీఎస్ ఐసెట్ హాల్ టికెట్ నెంబరు, పాస్వర్డ్, డేట్ ఆఫ్ బర్త్, క్యాండిడేట్ లాగిన్లో ఇవన్నీ ఎంటర్ చేసి మీ సీట్ అలాట్మెంట్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. సీట్ వచ్చిన స్టూడెంట్స్ పే ద ట్యూషన్ ఫీ మెన్షన్ ఇన్ ద ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆర్డర్ త్రూ ద ఆన్లైన్ within the prescribed time and self-reporting through the online system in candidate login and take admission number to confirm the provisionally allotted seat, take the printout. సో మీరు ఫీజు పే చేసిన తర్వాత మీకైతే ఆన్లైన్లోనే పే చేయాలి. ఎంత పే చేయాలంటే మీ సీట్ అలాట్మెంట్లో అక్కడ మెన్షన్ చేయబడుతుంది. మీకు కాలేజ్లో ఉన్న ఫీజుకి మీకు ఫీజు రియంబర్స్మెంట్ వస్తే కనుక కట్ అయిపోయి మీకు రిమైనింగ్ ఫీజు అని ఎంత కట్టాలనేది అక్కడ మెన్షన్ చేస్తారు. అక్కడ మెన్షన్ చేసిన ఫీజుని కాలేజ్ లాగిన్లోకి మీకు ఏదైతే కాలేజ్లోకి వెళ్ళిరో ఆ కాలేజ్ వెబ్సైట్లోకి వెళ్ళి పే చేయాలి. అయితే కొంతమందికి మొత్తం ఫుల్ ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది కదా, జీరో ట్యూషన్ ఫీజు ఉన్నా కూడా వాళ్ళు కూడా కాలేజ్ దాంట్లోకి వెళ్ళి లాగిన్ అయ్యి మీ సీట్ అయితే కన్ఫర్మ్ చేసుకోవాలి. తర్వాత కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మీరు ప్రింట్అవుట్ అయితే తీసుకోవాలి. ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకొని మొత్తం చదువుకోండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.